కాళేశ్వరం విషయంలో మంత్రులపై అనుమానాలున్నాయంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రులపై కేటీఆర్ కు అనుమానం ఉందంటున్నారని, దీనిపై ఏమైనా ఆధారాలు ఉంటే విచారణ కమిషన్ను కలిసి సమాచారం ఇవ్వొచ్చని సూచించారు. కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ విచారణ కొనసాగుతోందని గుర్తు చేశారు. ప్రాధాన్యత ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయేలా చర్యలు తీసుకోవాలని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇక అప్పగించిన పనులను సకాలంలో పూర్తయ్యేలా చూసే బాధ్యత అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం చేసే కాంట్రాక్టర్స్, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక రాష్ట్రంలోని నీటిపారుదల ఉన్నత అధికారులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎర్రమంజిల్లోని జలసౌదలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదని మంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనుల లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు సకాలంలో పూర్తి కావాల్సిందే అన్నారు. పనులు మంచిగా పూర్తి చేసేవారిని తప్పకుండా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. ఇక పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. పనుల్లో కమిట్మెంట్, సిన్సియారిటీ తప్పకుండా ఉండాలన్నారు. సమీక్ష అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రజానీకంపై, తెలంగాణ రైతాంగంపై తీవ్ర ఆర్థిక భారం మోపి కట్టిన ప్రాజెక్ట్ కూడా నాసిరకం ప్రాజెక్ట్ కట్టి చాలా స్పష్టంగా ప్లానింగ్లో లోపం, డిజైన్లో లోపం, నిర్మాణంలో లోపం, O&M విషయాల్లో లోపాలు స్పష్టంగా అవుపడుతున్నాయి. వాళ్లే కట్టిండ్రు. 2019లో వాళ్ళే ఇనాగ్రేట్ చేసిండ్రు. 2023లో వాళ్ళే ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు కూలిపోయింది. అసలు ఎంత బాధ్యతారహితంగా, ఎంత దిగజారుడు మాట్లాడు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రంటే, ఎంత రబ్బిష్, ఇది నాన్ సెన్స్ మాట్లాడుతున్నాయి. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడు కూలింది? 21 అక్టోబర్ 2023 కూలింది. అదేమి అప్పటికప్పుడు వచ్చిన విషయం కాదు. 4 ఏళ్ల పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర కరస్పాండెన్స్ ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి, మేడిగడ్డ కట్టిన L&Tకి చాలా విషయాల్లో కరస్పాండెన్స్ జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో ఈ లోపాలు ఉన్నాయి, ఇక్కడ ఈ సీక్వెంట్ ఫైల్స్ ఫౌండేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. మీరు చేసిన తప్పిదాల వల్ల ఆ ప్రాజెక్టు కూలిపోయింది. మీ కమిషన్ల కకృతి కోసం, మీ దోపిడీ వ్యవహారం కోసం, మీ తెలివి తక్కువ వ్యవహారంతో, మీ అసలు అన్ని విధాలుగా మీరు విఫలం.